రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు వేయాలండి. అవి మెత్తగా ఉడకాలి. పొట్లకాయ ముక్కలు ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత వీటిని మనం ఒక బౌల్లో తీసుకున్నాము. కలుద్దాం. ఎంతో క్రిస్పీగా, చాలా టేస్టీగా దాల్తో కానీ లేదా మామూలుగా స్నాక్స్గా కూడా ఇవి తినొచ్చండి. ఆనియన్ పకోడీ కన్నా కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా ఆనియన్ పకోడీ కాకుండా ఇలా క్యాబేజీతో తయారు చేసుకొని, దీన్నే క్యాబేజీ పకోడీ లేదా క్యాబేజీ 65 అంటారు. ఇలా మధ్య మధ్యలో ఇలా మిర్చి నంచుకొని తింటూ ఉంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. నేను మీ శిరీష, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం క్యాబేజీతో పకోడా చేసుకోబోతున్నామండి. అదే క్యాబేజీ 65 లాగండి. యాజ్ ఇట్ ఈజ్గా మనం ఒక 1/2 kg క్యాబేజీ తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరు, 3 టేబుల్ స్పూన్లు శనగపిండి అండి, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్టు, 1/4 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ అండి, రెడ్ ఫుడ్ కలరు మీ ఇష్టం అండి, లేకుంటే కూడా వేసుకోపోయినా పర్వాలేదు. ఒక 3-4 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ముందుగా మనం క్యాబేజీని తీసుకొని దాంట్లోకి మనం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అవి వేద్దామండి. ఒకసారి దీన్ని బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయొద్దు. ఇలా మసాలా అంతా పట్టిన తర్వాత ముందుగానే మనం పక్కన పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లోరు, శనగపిండి వేస్తున్నాము. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ముక్కలు కూడా వేసానండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాసు, అలాగే 1 టేబుల్ స్పూను సోయా సాసు వేసి మొత్తం కూడా
కలుపుకోవాలండి. మనం ఇందులో వాటర్ వేయట్లేదు, క్యాబేజీలో ఉన్న వాటర్ సరిపోతుంది. గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్నాము. ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేద్దామండి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఇప్పుడు మనం ముందుగానే పక్కన కలుపుకొని పెట్టుకున్నటువంటి క్యాబేజీ పకోడా మిశ్రమాన్ని ఈ విధంగా ఇలా నలుపుకుంటూ వేద్దామండి. వేయటం వల్ల ఎక్కడ సుద్దలుగా పడకుండా వస్తుంది. బాండీకి ఎంత సరిపోతుందో అంత వేద్దాము. ఇవి క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. క్రిస్పీగా వేగినాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక పేపర్ ప్లేట్లో వేసుకున్నాము. ఎక్సెస్ ఆయిల్ ఉంటే పేపర్ పీల్ చేస్తుంది. బాగా క్రిస్పీగా ఉన్నాయండి. వండేటప్పుడే సగం అయిపోయేటట్టున్నాయి. అదేవిధంగా మిగిలిన కూడా ఇలాగే వేయండి. 65 అండి. అలాగే క్యాబేజీ పకోడా కూడా అనొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకొని రైస్లో కానీ లేదా స్నాక్గా కానీ తినేయచ్చు. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా తినొచ్చండి. ఏమీ ఘాటుగా అయితే ఉండదు, స్పైసీగా ఉండదండి. చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎంతో హెల్దీ టేస్టీ అయినటువంటి క్యారెట్ హల్వా అండి. దీన్ని మనం బౌల్లో డిష్ అవుట్ చేసుకున్నాము. యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కూల్గా తిన్నా లేదా చల్లగా తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ రెసిపీ ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. నేను మీ శిరీష, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం క్యారెట్ హల్వా చేయబోతున్నాం అండి. దానికోసం నేను ఫ్రెష్గా ఉన్న క్యారెట్ తీసుకొని ఇవి పైన ఉన్నటువంటి పీల్ని తీసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కూడా మనం పీల్ తీసేసుకొని హెడ్ టైల్ కట్ చేసుకున్నామండి. పీల్ మొత్తం కూడా తీసేసుకొని క్యారెట్స్ని ఇలా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నానండి. నా దగ్గర ఇలాంటి గ్రేటర్ ఉంటుందండి. క్యారెట్ తురుముకోవడానికి బాగా పనికొస్తుంది. దాన్ని కింద ముందు కదలకుండా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్యారెట్ని ఇలా లోపల వేసేసి ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం తిప్పితే క్యారెట్ తురుము అనేది వస్తుందండి. ఈ విధంగా క్యారెట్ తురుముకోవాలండి. మిగిలిన క్యారెట్లు కూడా ఇలాగే తురుముకుంటామండి. క్యారెట్ మొత్తం కూడా తురుముకున్నామండి. తర్వాత మనం ఒక పాత్ర పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు అండి, డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించుకున్నాము. జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి మనం కిస్మిస్ వేస్తున్నామండి. అది కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకున్నాము. ఇవి వేగినాయండి. వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకున్నాము. అదే నెయ్యిలోకి మనం ముందుగా తురుముకున్న క్యారెట్ వేద్దామండి. ఈ క్యారెట్ తురుము కొంచెం పచ్చివాసన పోయిందాకా వేయించుకున్నామండి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం నేతిలో వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. అలాగే కొంచెం పచ్చివాసన పోతుంది. దానిలోకి నేను 1 కప్పు పాలు పోస్తున్నానండి. ఒక్కసారి కలబెట్టుకొని మూత పెట్టేసేసి ఒక 3 విజిల్స్ అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకున్నాము. ఇలా మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ అండి. తర్వాత దీన్ని ప్రెషర్ కూడా చల్లారిందాక వెయిట్ చేయాలి. ఓపెన్ చేద్దామండి. క్యారెట్ అయితే మెత్తగా ఉడికిందండి.
మెత్తగా ఉడికింది. ఒకసారి దీన్ని కలబెట్టుకొని దీంట్లోకి మనం అరకప్పు పంచదార వేస్తున్నామండి. మీ రుచికి తగినంత మీరు వేసుకోవచ్చు. నేనైతే అరకప్పు వేసాను. ఒకసారి ఇది మొత్తం కూడా షుగర్ కరిగే వరకు కలుపుకుందామండి. షుగర్ వేసిన తర్వాత ఇంకొంచెం లూజ్ అవుతుంది. అది మొత్తం కూడా దగ్గర పడిన దాకా మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ అలా పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. దగ్గర పడి టేస్ట్ రావడం కోసం నేను 1 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేస్తున్నానండి. అలాగే దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర పచ్చికోవా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చికోవా లేదండి, అందువల్ల నేను మిల్క్ పౌడర్ కూడా లేకపోతే 1 కప్పు పాలు పోయొచ్చండి. ఇది మొత్తం కూడా దగ్గర పడిన దాకా మనం దీన్ని కలబెట్టుకున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడి అండి. అలాగే ఒక పించ్ సాల్ట్ వేసి కలుపుకుందామండి. ఏ స్వీట్లోకైనా కొంచెం సాల్ట్ వేయటం వల్ల చాలా మరింత టేస్ట్ అనేది వస్తుంది. క్యారెట్లోని మిల్క్ మొత్తం కూడా ఎవాపరేట్ అయ్యాయండి. ఇప్పుడు మనం ఇదంతా కూడా ముద్దగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన వరకు మనం దీన్ని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్నటువంటి జీడిపప్పులు ఏవైతే ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ అవి వేసేసుకున్నాము. ఒకసారి దీన్ని బాగా కలబెట్టుకొని డిష్ అవుట్ చేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. వేసి ఒక్కసారి బాగా కలబెట్టుకున్నాము. హెల్దీ టేస్టీ అయినటువంటి క్యారెట్ హల్వా అండి. చేసుకోవటం కూడా చాలా సులువు. ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో అనేది నా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మ్యాంగో ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా టేస్ట్గా అయితే కూడా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. నోటికి పుల్లగా చాలా కమ్మగా మధ్యలో ఆమ్లెట్ ముక్క ఉంటూ చాలా టేస్ట్ ఉంటుందండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం అచారీ మ్యాంగో ఎగ్ రైస్ చేయబోతున్నామండి. దీనికోసం మనం ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి. ఈ లోపల మనం ఇలా బాయిల్ రైస్ తీసుకోవాలి. నేను వచ్చేసి 150 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. దాంట్లోకి ఇలా మ్యాంగో పికిల్ కావాలి, ఫ్రెష్ మ్యాంగో పికిల్ కావాలండి. ఇది వేస్తున్నాను ఈ రైస్లో. వేసి అది మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు దాంట్లో మనం 2 ఎగ్స్ తీసుకొని ఇవి బాగా క్రష్ అయ్యేటట్టుగా వేయించుకోవాలి. రైస్ మొత్తం కూడా ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 1 మినిట్ ఇలా వేయించుకోవాలండి.
డిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. లంచ్ బాక్స్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడైనా సరే మంచి ఫ్రైడ్ రైస్ లాగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ అండి చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. క్యాప్సికమ్తో మంచి ఎగ్ ఫుడ్డింగ్ అండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. వెరైటీగా దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము అండి. నమస్తే, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం క్యాప్సికమ్ స్టఫింగ్ చేయబోతున్నాం అండి. క్యాప్సికమ్ ఎగ్ స్టఫింగ్. దానికోసం మనం క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ని మొత్తం కూడా తీసేసామండి. ఒక 4 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకున్నాము. ఎగ్స్లో వేయడం కోసం మిర్చి పౌడరు, సాల్ట్, అలాగే చికెన్ మసాలా తీసుకున్నాను. ఇవి ఆ ఎగ్స్లో వేద్దామండి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2 చాప్ చేసుకున్నాను. ఒక మిర్చి అండి, అది కూడా మనం ఎగ్స్లో వేసేద్దాము. ఒకసారి ఈ మిశ్రమం మొత్తం కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్లో ఫిల్ చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో మనం ఫిల్ చేద్దామండి. ఇలా ఫిల్ చేసుకున్న క్యాప్సికమ్కి మనం ముందుగానే పైన ఉన్నటువంటి ముక్కలు ఏదైతే ఉన్నాయో వాటిని మౌత్ పిక్ పెట్టి మనం క్లోజ్ చేసుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ కొంచెం వేడవ్వాలండి. దాంట్లోకి మనం ముందుగానే స్టఫింగ్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ పెడదాము. అదేవిధంగా మిగిలిన కూడా ఈ విధంగా పెట్టిన తర్వాత దీన్ని మూత పెట్టి సిమ్లో కాసేపు ఉడకనిద్దామండి. వేగిందండి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో తీసుకున్నాము. ముందుగా మనం టూత్ పిక్స్ తీసేద్దాము. ఎగ్ బాగా బాయిల్ అయిందండి క్యాప్సికమ్ ఫ్లేవర్తో. దీని ఇన్సైడ్ ఎలా ఉందో చూద్దాము. బాగా బాయిల్ అయిందండి. గమనించినట్లయితే దీన్ని మనం టమాటా సాస్తో కనుక సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ ఎగ్ ఫుడ్డింగ్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకి వెరైటీగా కూడా కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పోయిందండి, రైస్ బాగా పొడిపొడిలాడుతుంది. దీన్ని మనం ఒక బౌల్లో తీసుకున్నాము. టమాటా రైస్ అండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకైనా ఈవినింగ్ డిన్నర్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ. దీన్ని ఇలాగే తినేయచ్చండి, ఎటువంటి గ్రేవీ కూడా అవసరం లేదు. తింటే రైతాతో వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే బాగుంటుంది. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్తాము. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం టమాటా రైస్ చేయబోతున్నామండి. దానికోసం నేను ముందుగా 4 టమాటోస్ తీసుకొని ఇలా బాయిల్ చేస్తున్నాను. దానిపైన ఉన్న పీల్ మొత్తం కూడా రిమూవ్ అవ్వాలండి. ఒక 10 మినిట్స్ మనం బాయిల్ చేద్దాము. అలాగే ఒక 6 ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ రెమ్మలండి ఇలా పీల్ తీసేసేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక 10 మినిట్స్ మనం బాయిల్ చేద్దాము. టమాటోస్ ఉడికినాయండి, పై పీల్ కూడా వచ్చేస్తుంది. వీటిని మనం కాసేపు చల్లారనిద్దాము.
చల్లారించి గ్రైండ్ చేసుకోవాలి అండి. దాని యొక్క పైన ఉన్న పీల్ తీసేసి ఈ టమాటోస్ని ఇలా బ్లెండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఈ వాటర్ని దీంట్లో ఉన్న రసంలోకైనా వాడుకోవచ్చండి, వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పీల్ తీసేసి దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయింది. దాంట్లో మనం చెక్క, లవంగ, యాలుక, హోల్ గరం మసాలా వేసానండి. అది కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు వేస్తున్నాను. జీడిపప్పులు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. మీడియం సైజు ఉల్లిపాయలు 2 అండి కట్ చేసుకున్నాను. ఇది కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన దాకా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయినండి. దాంట్లోకి ఒక టమాటో ముక్కలు, ఒక చిన్న టమాటోని కట్ చేశాను. అలాగే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసానండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. తగినంత సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. ఇవి కూడా వేస్తున్నాను. ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని వేయాలండి. ఇది కూడా ఒకసారి బాగా కలపెట్టుకున్నాము. 1 అవర్ ముందు నానబెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ అండి. ఇవి 200 గ్రామ్స్ దాకా ఉంటుంది. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటోస్లో నుంచి ఆయిల్ సైడ్గా రిలీజ్ అవుతుందండి. మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా వేసి ఒకసారి కలపెట్టుకున్నాము. ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇందాక మనం టమాటా రసం మిగిలింది కదండి, దాంట్లోనే మెజర్ చేసుకున్నాను. ఒక గ్లాస్కి 1.5 వాటర్ అండి. కొంచెం బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వాటర్ని అందులో వేద్దాము. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చి ఆపేద్దామండి. మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ అండి. సరిపోయిందండి. రైస్ బాగా పొడిపొడిలాడుతుంది. దీన్ని మనం ఒక బౌల్లో తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉండేటువంటి టమాటా రైస్ అండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.